హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో తీసుకొచ్చేసానండి. ఈ వీడియో వినాయక చవితికి ముందు రోజుగా మనం ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాలనేది చూపిపోతున్నాను. వినాయకుడికి పత్రి అంటే చాలా ఇష్టం. ఈ పత్రి, పువ్వులు, కావలసిన సామాగ్రి ఏమేమి తెచ్చుకోవాలనేది ఈ వీడియోలో చూపిపోతున్నాను. అయితే ముందుగా మనం తెచ్చుకోవడం వల్ల మనం ఉదయాన్నే పూజ చేసుకోవడానికి చాలా ఈజీగా చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే కానీ అన్నీ ఒకేసారి తెచ్చుకొని టెన్షన్ పడిపోకుండా ఇలా కొన్ని పూజకి కావలసిన సామాగ్రి ఇంకా పత్రి, పువ్వులు అవన్నీ కూడా తెచ్చుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే నేను ఈ ఉమ్మితాకులు చూపిస్తున్నాను. ఉమ్మితి పూలు, ఉమ్మితి కూడా వినాయకుడికి చాలా మంచిది. ఇంకా ఉమ్మితి కాయలు కూడా ఉన్నాయి. ఉమ్మితి కాయలు, ఉమ్మితి పువ్వులు, ఉమ్మితి ఆకులు, ఇట్లా ఉమ్మితికి సంబంధించిన అన్నీ కూడా తెచ్చుకున్నాను నేను. ఇంకా మామిడి ఆకులు తెచ్చుకున్నాను, రాగి ఆకులు, ఇంకా జిల్లేడు ఆకులు, జిల్లేడు పువ్వులు అయితే లేవు, తెచ్చుకోవచ్చు ఉంటే. ఇంకా మొదక ఆకులు, జిల్లేడు ఆకులు, మళ్ళీ గరిక, ఇలాంటి వినాయకుడికి చాలా ఇష్టము. ఆయనకి ఇష్టమైన పత్రి 21 అంటారు. మనకి 21 దొరకకపోయినా మనకు దొరికినవి కూడా మనం తెచ్చుకొని ఇలా ముందుగానే తెచ్చుకొని రెడీ చేసి పెట్టుకుంటే ఉదయాన్నే ప్రసాదాలు అవన్నీ చేసుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు, ఏ టెన్షన్ లేకుండా. పళ్ళు కూడా కొంచెం అందుబాటులో ఉండేటట్టుగా తెచ్చుకుంటే మంచిది. సిటీల్లో ఉండే వాళ్ళకైతే అందతాయి, కానీ మనకి పల్లెటూరులకి మనమే తెచ్చుకొని ముందుగా తెచ్చిపెట్టుకోవాలి. ఇంకా కావలసిన సామాగ్రి అయితే కొబ్బరికాయలు, ఇంకా ప్రసాదాలు చేయడానికి బెల్లము, అగరబత్తులు, ఒత్తులు, ఇంకా నవ్వుల నూనె దీపారాజనకి, ఇలాంటి పువ్వులు, ఇవన్నీ కూడా తెచ్చుకోవాలి. నేను ఇక్కడ యాలకులు కూడా తెచ్చాను. ఈ స్వామివారికి దండ గుట్టాలంటే వేసుకోవచ్చు, లేదంటే ప్రసాదాలు వేసుకోవచ్చు. ఇంకా పసుపు, కుంకుమ, ఆకు, వక్కలు, ఇదైతే అఖండ దీపం పెట్టుకునే వాళ్ళకి పెద్ద ఒత్తండి. ఇక్కడైతే మా ఇంట్లో ఉన్న పూసలు ఇవి. సూది, దారం ఒక దగ్గర పెట్టుకుంటే మనం ఏదైనా కట్టుకోవాలనుకున్నప్పుడు కట్టుకోవచ్చు. పువ్వులు కానీ, ఇంకా ఇక్కడ మొక్కజొన్న పొత్తులు, ఇవన్నీ కూడా మనం పాలవల్లికి కడతాము. అత్యంత ముఖ్యమైనది వస్త్రము వినాయకుడికి, ఇదైతే తప్పనిసరిగా వేయాలి. ఇంకా పువ్వులు కూడా తెచ్చిపెట్టుకోవాలి. ఎందుకంటే అన్నీ ఉదయాన్నే తెచ్చుకొని అన్నీ ఉదయాన్నే కంగారుగా కట్టుకోవడం, పెట్టడం, అవన్నీ చేయటం, అలంకారం అదంతా చేసుకుంటే చాలా లేట్ అవుద్దండి. అట్ట కాకుండా మనం ముందు రోజు ఎలా తెచ్చుకొని పెట్టుకుంటే ఎంత ఈజీగా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీకు అందరికి కూడా నా వీడియో నచ్చద్దు అనుకుంటున్నాను. అయితే ఇది వినాయకుడి బొమ్మ అండి. ఇది ఏదో పిండితో చేశారని తెచ్చారు, మా వారు తెచ్చారు. మాకు మట్టి వినాయకుడు దొరకలేదు. ఇంకా మట్టి తెచ్చుకొని బొమ్మ చేసుకుందాం అనుకున్నా కూడా ఇక్కడ ఫుల్ వర్షాలు వచ్చి ఎక్కడ పెట్టినా నీళ్ళు ఉండిపోయినాయి, మట్టి తెచ్చేదానికి కూడా లేదు. అందుకని మేము ఇది తెచ్చుకున్నాము. మీకు మట్టి వినాయకుడు దొరికితే తెచ్చుకోవచ్చు. పర్యావరణానికి చాలా మంచిది మట్టి వినాయకుడు అంటారు కదా, అలా తెచ్చుకుంటే మంచిది. మాకు అందుబాటులో లేదు కాబట్టి మేము ఇది తెచ్చుకున్నాము. అయితే మన ఇంట్లో ఎంత చిన్న వినాయకుడైనా పెట్టుకోవచ్చు, లేదా పెద్ద వినాయకుడైనా పెట్టుకోవచ్చు. మాకు ఈ సైజు చాలని తెచ్చుకున్నాను. తర్వాత ఇది పాలవల్లి, ఇది ఎవరైనా పెట్టుకోవచ్చండి, వినాయకుడికి చాలా మంచిది. ఇంకా ఇది అయితే ధూపం వేయటానికి. ఇంకా ఇవన్నీ అయినాక దేవుడి సామాన్ ఉంటుంది కదండి, ఇవన్నీ కూడా శుభ్రంగా తోమేసుకొని కడిగా ఆరబెట్టేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. వీటికి కూడా చాలా పని ఉంటుంది. ఇవి ముందు రోజే చేసామంటే మనకి చాలా పని అయినట్టు ఉంటుంది. ఇంకా నేనైతే నేను చేసుకునే పనులన్నీ మీకు చూపించానండి. మీకు ఎవరికైనా నా వీడియో కానీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎలా ఏర్పాట్లు చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. తర్వాత మరొక వీడియోలో నేను పాలవల్లిని ఎలా అలంకరించుకోవాలి, పూజ ఎలా చేసుకోవాలి అనేది వీడియో అప్లోడ్ చేస్తానండి. తప్పకుండా చూడండి, తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి. ఓకేనండి, మరొక మంచి వీడియోతో కలుస్తాను.